కోడికత్తి సీను కోడికత్తి డ్రామా అనేది ఎంత బాగా సక్సెస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైనటువంటి ప్రజలు తీర్పిచ్చి ఆయన అధికారం వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో కీలక పాత్ర మాత్రం కోడికత్తి సీనుడే. ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆ కోడికత్తి అనేది జరగకపోతే, ఆ డ్రామా అంత గనక రక్తి కట్టించకపోతే, ఆంధ్రప్రదేశ్ నమ్మకపోతే, అంత మెజారిటీ ఇచ్చి ఆయన నవరత్నాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన అంటే ఒక మంచి వ్యక్తి మీద దాడి చేసేస్తున్నారు, ఆయన ఏదో చేసేస్తున్నారు అని చెప్పి చేసినటువంటి ఒక డ్రామాలో దాన్ని ఆద్యాంతం చాలా ఆసక్తికరంగా రక్తి ఖండించిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత మాత్రం కోడికత్తి సీనుకు మాత్రం పాపం బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించిందంట. ఎన్ఐఏ పిటిషన్కు అంటే ఆయనకి సింపతి క్రియేట్ చేయాలనుకున్నటువంటి కోడికత్తి సీను ఆలోచనని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా దీని గురించి సుప్రీంకోర్టు అయితే బెయిల్ నిరాకరించింది, ఎన్ఐఏ పిటిషన్ డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పులోనూ 11వ పేరాకు అతీతంగా తదుపరి విచారణకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తి సీను చేసినటువంటి దాడి కేసులో నిందితుడు జానేపల్లి శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు గత ఫిబ్రవరి 8న ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మే 6వ తేదీన దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పిపై సోమవారం విచారణ జరిపినటువంటి జస్టిస్ బిఆర్ గవాయా, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిందట. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 11వ పేరాలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు విచారణపై ప్రభావం చూపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ చేసినటువంటి విజ్ఞప్తి సుప్రీంకోర్టు మన్నించింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటూనే కేసు ట్రయల్ పై దాని ప్రభావం ఉండకూడదని జస్టిస్ గవాయా ఉత్తర్వులు పేర్కొంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకంటే కోడికత్తి సీనుకు సంబంధించి బెయిల్ను రద్దు చేయాలి, ఆ తర్వాత దానికి మళ్ళీ జస్టిస్కి సంబంధించి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. సో దానికి సంబంధించి అయితే ఇప్పటివరకు తీర్పు అనేది బయటికి రాకపోయినా తనకి శిక్ష చాలా రోజులు పడి జైల్లో ఉండి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే అది తను చేసింది కాదు, వెనకాల ఎవరన్నా ఉండి చేశారు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎన్ఐఏ కూడా దాన్ని అదే భావించింది. అసలు అక్కడికి ఎయిర్పోర్ట్లోకి ఆ కత్తిని ఎలా తీసుకెళ్లాడు ఏంటి, ఇవన్నీ కూడా చాలా పెద్ద డ్రామా. అదంతా ఒక డ్రామాని సంబంధించినటువంటి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి కంప్లీట్గా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి ఎన్ఐఏ తను మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరినా కూడా బెయిల్ రద్దుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే దీని మీద మరి రేపు హైకోర్టులో ఏం చెప్తారో దీనికి సంబంధించి అనేది కూడా చూడాలి. 2018 అక్టోబర్ 25న సంఘటనకు కాసేపటికే సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ ఫిర్యాదు మేరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషనర్ తరపు న్యాయవాది చేసినటువంటి వాదనల మేరకు విఐపి లాడ్జ్లో నిందితుడు శ్రీనివాస్ బాధితుడు జగన్ని సెల్ఫీ అడిగారు. అప్పుడు నిందితుడు బాధితుడు ఎడమ వైపున నిలబడి చిన్న కత్తితో ఎడమ భుజం మీద కిందకు దాడి చేయటం, అతని చేయికి రక్త గాయమైంది. బాధితుడిని చంపడానికే నిందితుడు కత్తిని మెడపై పెట్టినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడా ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఎఫ్ఐఆర్ అంటే నేరానికి సంబంధించిన అన్ని రకాల వాస్తవాలుండే ఎన్సైక్లోపీడియా కాదని సంగతి తెలిసింది. అయితే అదే సమయంలో బాధితుడు చంపేలా దాడి చేసి ఉంటే ఎఫ్ఐఆర్లో నమోదు చేయకుండా వదిలేసేంత చిన్న విషయం కూడా కాదని, జగన్ను చంపేయాలన్న కసితో సీను దాడి చేసినట్లు అనిపించలేదని ప్రధాన సాక్షి ఇచ్చినటువంటి వాగ్మూలం చెబుతుంది. ఇతర సాక్ష్యాల వాగ్మూలాలను అదే కోణంలో ప్రస్తావించారు. అంటే ఎక్కడా కూడా అంటే చేతికి కావాలనే గాయం చేశాడు తప్ప ఎక్కడో చంపేయాలనో ఇంకొకటనో ఎక్కడా లేదు అని చెప్పి ఎఫ్ఐఆర్ చాలా క్లియర్గా చెప్తుందంట. సో ఏదేమైనా సరే ఆ చెయ్యి మీద అయినా సరే ఎందుకు పొడిచాడు అని అతను అడిగితే కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి రావాలి, ఆయనకి సింపతి క్రియేట్ అవ్వాలనే ఆలోచనతో. సో దీని మీద మరి ఏం చేస్తాడు ఏంటనేది తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నటువంటి ఆ డ్రామాల గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎలక్షన్స్ ముందు కూడా ఏదో చిన్న గులకరాయి అనేది కూడా చాలా పెద్ద ఫేమస్ అయింది. అప్పట్లో ఆ డ్రామా కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో నడిచింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈసారి కోడికత్తి నిలబెట్టింది, కానీ మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేప్పటికి మళ్ళీ ఇంకో డ్రామా అంటే ప్రజలకు అర్థమైపోయింది. సో ఈ
ఈ గులకరాయిని మాత్రం పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. ఇక మళ్ళీ వచ్చిందా, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి కదా, మళ్ళీ మొదలెట్టారా మా జగనన్న, సర్లే ఇంకేం చేస్తాం, ఈయన ఇంక ఇంతే, అవసరమైతే ఏదైనా కోసేసుకోవడానికి రెడీ అయిపోతాడు ఆయన, అవసరమైతే ఆయన కోసేసుకుంటాడు, ఏం కోసుకున్నా ఆయనకి సింపతి క్రియేట్ అవ్వాలి, మళ్ళీ అధికారం రావాలి, అదే టార్గెట్ గా ఆయన చేసేటువంటి డ్రామాల్లో ఇది కూడా ఒక డ్రామా అని చెప్పేసి అప్పట్లో అంటే కోడికత్తి అంటే అప్పట్లో 2019 ఆ టైంలో వర్కౌట్ అయింది, కానీ 2024 వచ్చేటప్పటికి గులకరాయి మాత్రం వర్కౌట్ అవ్వలేదు. కొంత ఈసారి మరి కోడికత్తికి సంబంధించిన కోడికత్తి సీను పరిస్థితి ఏంటో అనేది కూడా చూడాలి.